సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు అరకు ఈ ప్రాంతాలకు అయితే వెళ్ళారు. ఆ కింద ప్రెందుత్ అని ఒక గ్రామం అయితే ఉంది. అక్కడ 30 మంది విద్యార్థులు ఎగ్జామ్ కి అని వెళ్ళబోతుంటే పవన్ కళ్యాణ్ గారు క్యాన్వి అడ్డుగా రావడం వల్లే వాళ్ళకి ఎగ్జామ్ పోయిందని, ఆ ఎగ్జామ్ మళ్ళీ ఇంకొక 1 year వరకు రాదని, వాళ్ళ పాపం అంతా పవన్ కళ్యాణ్ గారికి తగిలిందని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. దీనికోసం మీరేమంటారు? అది ఏ సందర్భంలో జరిగిందో నాకైతే తెలియదు, కానీ బాధపడడం అయితే నేను చూశాను. వాస్తవంగా ఇతను కాన్వాయ్ వెళ్ళే మార్గంలో ఒక ఎగ్జామ్ సెంటర్ ఉన్నప్పుడు అన్ని జాగ్రత్తలు కూడా పోలీసు వారు తీసుకునే ఉంటారని నేను అనుకుంటాను. మరి ఏ కారణం చేత ఎలాంటి తప్పిదం జరిగిందో కానీ జరిగింది మాత్రం అన్యాయమే. అది న్యాయం అని చెప్పి ఎవడో ఉండవు. కాకపోతే ఏంటంటే ఈ విషయాన్ని క్లారిటీగా ఇది విద్యాశాఖ మంత్రి గారు కానీ వీళ్ళు గమనించి రేపు కానీ ఎల్లుండి కానీ ఎగ్జామ్ పెట్టినట్లయితే ఆ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే మార్గంలో 8:30కే ఎందుకు ట్రాఫిక్ ఆఫ్ చేయవలసి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఎంతవరకు వాస్తవం తెలియట్లేదు. 8:30కి ఎగ్జామ్ సెంటర్కి అందరూ చేరుకోవాలి. అంటే 8:30 అంటే 7 గంటలకే ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి అందరూ. మరి 7-7:30కి ఎగ్జామ్ సెంటర్లో ఉండవలసిన వాళ్ళు 8:30కి ఎలాగ అటెండ్ కాకపోయారో నాకు అర్థం కాల. ఆయన 7 గంటలకు వచ్చేసాడా పవన్ కళ్యాణ్ గారు? ఇది నిజంగా వాస్తవంగా వాళ్ళకి జరిగింది అన్యాయం అయితే మాత్రం ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకోవాలా. ఈ విషయాన్ని ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ చెప్తున్నామండి. మీరు పవన్ కళ్యాణ్ గారి దాకా చేరవేయాలి. ఇది నిజమే అయితే, ఇది వాస్తవమే అయితే పవన్ కళ్యాణ్ గారి దాకా చేరవేసి ఈ బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని మీరు న్యాయంగా చేయాలి. రేపు కానీ ఎగ్జామ్ పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఈ విద్యార్థులైనా సరే ఆ వెళ్ళే దారిలో, కాన్వాయ్ వెళ్ళే దారిలో రేపు పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉందని తెలుసు కదా, తెలిసినప్పుడు మీరైనా జాగ్రత్త పడాలి. ఎలాగైనా సరే ఏ విధంగా జరిగిందో అన్యాయం అయితే జరిగింది కాబట్టి ఈ అన్యాయాన్ని రెక్టిఫై చేసే బాధ్యత మనపై ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిబద్ధతతో పనిచేసి ఈ మన విద్యాశాఖ మంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ బిడ్డలకు న్యాయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా మనం చూసుకుంటే అడవి ప్రాంతాల మీద ఎక్కువ మప్పు చూపిస్తున్నారు. మెయిన్ గా మనం చూసుకుంటే అరకు ఆ ప్రాంతాల్లో అసలు ఎందుకని అనుకోవచ్చు, ప్రతిసారి అరకు అన్నది ఆయన వెళ్తున్నారు అనుకోవచ్చు. గిరిబిడ్డలు ఎంత దుర్భర జీవితాన్ని అనిపిస్తున్నారో మనం కళ్ళారా చూస్తుంటాం, కొన్ని వీడియోల్లో చూస్తుంటాం, ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు నీళ్లు కావాలంటే 10-20 కిలోమీటర్లు పోయి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళు ఎంత అన్యాయమైన జీవితాలు బతుకుతున్నారంటే పాపం కనీసం పవన్ కళ్యాణ్ గారు బాధపడేది అదే. కనీసం నీళ్ళు ఇచ్చి మన రహదారి సౌకర్యం కల్పించినట్లయితే వాళ్ళ జీవనోపాధి కూడా పెరుగుతుంది. వాళ్ళు పండించిన పంటలు టౌన్కు తెచ్చుకుని అమ్ముకుని వారు మెరుగ్గా జీవితం ఉంటుంది. కాబట్టి అలాగ ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా బతుకు తెరుగు బాగుండాలన్న ఆలోచనతో గిరిపుత్రులందరూ బాగుండాలని, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలని ఎన్నో విధాలుగా పరితపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది ఇప్పటి నుంచే కాదండి, రాజకీయాల్లో లేనప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కడో ఏ ఇబ్బంది ఉన్నా సరే అప్పుడు ప్రభుత్వాలను ప్రశ్నించి వెళ్ళి ఆయన రెక్టిఫై చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. గొప్ప సంస్కారవేత్త పవన్ కళ్యాణ్ గారు. అలాంటి మహానుభావుడు రాజకీయాల్లో ఉండడం మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్న గొప్ప వరం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ, ప్రతి పార్టీ వారు కూడా అభినందించాలి పవన్ కళ్యాణ్ గారు. 1000 కోట్లు సుమారు ఇవాళ రేపు 1000 కోట్లు సుమారు అభివృద్ధి పనుల కార్యక్రమాలు, ఆ కొండలపై రోడ్లు కానీ ఆ తాగునీటి వసతి కానీ పూర్తిగా కల్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి చేతులెత్తి దండం పెట్టాలి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు అంటున్నారు ఎవరు గిరిపుత్రులు, వాళ్ళు ఏమంటున్నారు, మాకు పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు, మా దత్తపుత్రుడు అనేసి సగర్వంగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. రాజకీయ నాయకుడు అనేవాడు ఎవరైనా కానీ ఇలా బతకాలిరా అని అందరూ కూడా అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలా. ఎందుకంటే మీరు నక్సలైట్ల ఏరియాలో ఇంత ధైర్యంగా మీరు పర్యటన చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీకు పాదాభివందనం చేస్తున్నాం. నిజంగా చాలా గొప్ప విశేషం అండి ఇది మాత్రం. మీరేమనుకుంటున్నారు దాని గురించి? అంటే మా విషయంలో చూసుకుంటానండి, నిజంగానే ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము కూడా వెళ్ళాము. ఆ ఏరియాలకి ఏదైతే అరకు ఆ ఏరియాలకి అయితే వెళ్ళాము. ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే మేమైతే ఓటైతే వేస్తాం, కానీ ప్రభుత్వం ఏంటి, అసలు సీఎం ఏంటి, వాళ్ళు వచ్చే మనకు వచ్చే అది వాళ్ళ వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అన్నది కూడా వాళ్ళకి తెలియదండి. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో అక్కడ పోటీ చేసే అవకాశం ఉన్నదని కూడా అంటే మేము ఒక వీడియోలోనైతే చూసాం. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మా దగ్గర పోటీ చేస్తే మా ఓట్లన్నీ కూడా మా పిల్లలతో కూడా వాళ్ళకి వేపిస్తామని కూడా మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమంటారు? ఓట్ల రాజకీయం అనవసరంగానండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఓట్లు వేసేసుకుని గెలిచేసి
ఏదో చేయాలనే ఆలోచన ఉన్న మనిషి కాదు. మనం ఉన్నంతసేపు ఈ నేలకి ఏదైనా చేయాలి అనే ఆలోచన ఉన్న మనిషి కాబట్టి ఆయన పేద వర్గాల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి దయ నిజంగా మానవత్వం. ఇలాంటి మానవత్వం గల మనుషులు ఉండాలి, ఇలాంటి మానవత్వం గల వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి, గెలవాలి, గెలిచి ప్రజాసేవలో నిమగ్నమై వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రయత్నం చేసి వాళ్ళు అద్భుతంగా బతికేలాగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతికేలాగా బాటలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదొకటి రీసెంట్ గా మనం పిఠాపురంలో చూసుకుంటే నాగబాబు గారు వెళ్ళినప్పుడు ఏవైతే ఇష్యూస్ జరిగినాయో జయవర్మ అని జైటీడీపీ అని వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదునయ్యాయి అన్నట్టు కూడా వినిపిస్తుంది. అంటే ఒక కూటమి కలిసి ఉన్నప్పుడు అదే కూటమి ప్రజల మీద అసలు ఎందుకని కేసులు పెట్టే అవసరం వచ్చింది అనుకోవచ్చు జనసేన నాయకులు పిఠాపురంలో. మరీ అడ్డుగలుగా ఉండకూడదండి. ఇప్పుడు నీకు అభిమానం ఉండొచ్చు, అభిమానం ఉంది కదా అని నువ్వు అడ్డుగా కారు కట్టుగా పడిపోకూడదు. వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటి, వర్మ నీచ రాజకీయం అక్కడ చూపిస్తున్నాడు. వాళ్ళ అనుచరుల చేత చంద్రబాబు నాయుడు గారిని తిట్టిస్తున్నాడు, లోకేష్ని తిట్టిస్తున్నాడు, ఇటు పవన్ కళ్యాణ్ని తిట్టిస్తున్నాడు. నాగబాబు గారు వెళ్తే జై వర్మ అనవలసిన పని ఏముంది? వాళ్ళకి నీచ రాజకీయమే కదా. జై వర్మ, జై తెలుగుదేశం. అసలు కూటమిలో ఉన్నారా వీళ్ళు కాదా? ఆ వర్మ అనేవాడు ఎంత నీచుడో అక్కడ తెలిసిపోయింది అందరికీ. మీరే గతంలో వర్మ గారి విషయంతో మీరే నా ముందు మాట్లాడారు. వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వలేదంటే తప్పు కూటమిదే కానీ ఇస్తుందని కూడా మరి మీరే చెప్పారు. కానీ మరి ఇప్పుడు ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? ఓపిక ఉండాలండి, ఏ విషయానికైనా ఓపిక ఉండాలి. రాజకీయ నాయకుడికి మరీ ఓపిక ఉండాలి. ఎందుకంటే అక్కడ జరుగుతున్న పరిణామాలు, అక్కడ ఏ పదవి ఎవరికి ఇవ్వాలని చెప్పి క్లియర్గా చూస్తూ ఉంటారు. ఏ పదవి ఇస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది, పదవి పోతే ఎలాంటి అన్యాయం జరుగుతుందని అధిష్టానం ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపే నువ్వు తొందరపడిపోయి నా పవన్ కళ్యాణ్ వల్ల నాకు అన్యాయం జరిగిపోయింది, చంద్రబాబు నాయుడిని తిట్టి, లోకేష్ని తిట్టి ఇలాగా ప్రవర్తన చేస్తే రేపొద్దున నువ్వే కదా నీచమైన వ్యక్తిత్వం ఉన్న మనిషిలాగా నిలబడిపోతావు. కాబట్టి రాజకీయాలలో కొంత ఓపిక ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎలా వాడుకోవాలని చూస్తున్నారో మీరేమైనా గ్రహించారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మీరు వెళ్ళారా? లేకపోతే చంద్రబాబు నాయుడు నీ దగ్గరకు వచ్చాడా? ఆ బాధ్యత ఎవరిది? మీ పార్టీది, తెలుగుదేశం పార్టీది. అలాంటప్పుడు జనసేన పార్టీలో కలిసి ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి అరాచకాలు చేయకూడదు, ఎలాంటి అన్యాయమైన మాటలు మాట్లాడకూడదు. కాబట్టి పదవి వ్యవస్థలోని నీకు ఉద్యోగ వ్యవస్థలోని వదిలేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని కించపరిస్తే మీకు ఏమొస్తుంది? ఇక్కడ ఇన్ఛార్జి పదవి కూడా వర్మ గారికి అందించలేదు కదండి. మొన్నటి వరకునేమో వేరే వైసీపీ నాయకులు అన్నారు, ఇప్పుడు మళ్ళీనేమో నాగబాబు గారికి అందించారు పిఠాపురం ఇన్ఛార్జ్ పదవి. మరి అదే వర్మ గారికి ఇస్తే ఈ బాధ ఉండదని వాళ్ళు చెప్తున్నారు. తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఇచ్చుకోమన్నావు చంద్రబాబు నాయుడిని. ఇప్పుడు జనసేన ఇన్ఛార్జ్ ఇచ్చుకుంటే వీళ్ళకేమిటబ్బా? నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఇద్దరు ఉన్నారు కదా, ఇప్పుడు తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఆయనకి ఇచ్చుకోవాలా? ఇప్పుడు పదవి ఇవ్వాల్సిన వదిలేసి పదవి ఇవ్వాల్సిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాగబాబు అంటే ఏం ప్రయోజనం? మరి అక్కడ గెలిచింది వీళ్ళే కదా. అట్లీస్ట్ మాకు వచ్చి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పలేదు. ఆ ఆవిర్భావ సభ సందర్భంగా కర్మాని కూడా ఇవన్నీ మాట్లాడారు అని కూడా అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. అక్కడ ఉన్న ప్రజలు చెప్పట్లా, అక్కడ ఉన్నటువంటి వర్మ అనుచరులు ఈ ప్రచారం చేస్తున్నారు. నువ్వు మనస్ఫూర్తిగా గెలిపించినట్లయితే, మనస్ఫూర్తిగా జనసేనకు పార్టీ చేసినట్లయితే వర్మ అనేవాడు నిజంగా ఎలాంటి నీచ రాజకీయం చేయడు. వర్మ అనేవాడు వర్మ గారికి తెలిసి ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చు. వర్మ గారు దగ్గరుండి చేపిస్తున్నాడు తెలిసేంటి, లేకపోతే వీళ్ళు మాట్లాడతారు తొక్కి జైలు వేస్తారు. వర్మకు తెలియదు. ఆల్రెడీ ఈ రోజు నమోదైనాయి కదా కేసులు, కొద్దిమంది ఒక 10 మంది ఎంతమంది కానీ కేసులు అయితే నమోదైనాయి పిఠాపురం. బూతులు తిడితే ఎలాగా ఏంటి, ఎలా ఉచ్చనీచలేకుండా ఎలా తిడుతున్నారు తెలుసా? జెండాలు తగలబెట్టి పెళ్ళాలని అమ్మల్ని తిడుతున్నారు వాళ్ళు. మరి అంత నీచమైన నా కొడుకులు మరి అరెస్ట్ చేయరా? మరి ఇప్పుడు ఏదైనా సమాజంలో ఉన్నప్పుడు సంస్కారంతో ఉండాలి, అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్టు నేను పని చేశాను, నువ్వు పని చేసావు లేదో ఎవరు తెలుసు. మరి దీని మీద ఎందుకని ఇప్పుడు కూడా అధిష్టానం ఏదైతే ఉన్నదో టీడీపీ చంద్రబాబు గారు అవ్వచ్చు, మన పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఎందుకని స్పందిస్తలేదు? పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన అవసరం లేదండి, చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. రే బాబు అని పిలిపించి అతన్ని పిలిపించి నీకేంటి, నీ ప్రాబ్లం ఏంటి, నీ బాధ ఏంటి, నీ కథ ఏంటి అని చెప్పాలి. ఈ రోజుకు 4 రూపాయలు ఖర్చు పెట్టి 10 మందిని అంటేసుకుని ఇష్టాన్ రాజ్యంగా పిఠాపురంలో అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తూ ఉంటే ఊరుకుంటారు అనుకున్నావా? పోలీసులు ఊరుకోరు కదా. ఇతను ఏం చేశాడు, నా బాబు వచ్చి ఏదో ఓపెనింగ్ చేస్తున్నాడు. మరి ఆ ఓపెనింగ్ మీద కూడా వీళ్ళు అరవడానికి కారణం కూడా నారా చంద్రబాబు గారి ఫోటో కూడా లేదని కూడా మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమంటారు? వాళ్ళ మధ్య ఉన్నాయి. ఇప్పుడు మా అన్న 20 సార్లు చెప్పుకుంటున్నాడు. ఎవరు ఈవేళ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాడు మా అన్న పని అని 10 సార్లు, రోజుకు ఒక 10 సార్లు అన్న అని తిరుగుతాడు. వాళ్ళిద్దరి మధ్య అంత సఖ్యత ఉన్నప్పుడు మీ మధ్య ఎందుకు లేదు సఖ్యత? నువ్వెందుకు రాలేదు అంటే గెలిచిన వాళ్ళు వచ్చి నీ కాళ్ళు పట్టుకోవాలండి. వాస్తవంగా నువ్వు కష్టపడి పనిచేసినట్లయితే
నువ్వు మనసు పెట్టి పనిచేసినట్లయితే నిజంగా నువ్వు అలాంటి పనులు చేయవు. వర్మ గారికి చెప్తున్నా, నిజంగా నువ్వు కష్టపడి పని చేయలేదని అనిపిస్తుంది. నటించాడు, అప్పుడు నటించాడని మాలాంటి అభిమానులకి, జనసేన అభిమానులకి అనిపిస్తుంది. పని చేయలే, పని చేసినప్పుడు ఎప్పుడు కూడా అంత తొందరగా బయటకు వెళ్ళిపోడు. ఏంటి ఇంత కష్టపడి పని చేసి గెలిపించుకున్నాం, ప్రేమ అంటూ ఉంటుంది కదా. కాబట్టి వర్మ చేస్తున్న తప్పు, వర్మ అనుచరులు చేస్తుంది కూడా 100% తప్పు. థ్యాంక్ యూ సార్.